హా, కేసీఆర్ పోరాట స్ఫూర్తితో కదం తొక్కుదాం. అమ్మా కోయాకు పానం లేచొస్తుంది. బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన కాంగ్రెస్పై పోరాటం తప్పదు. దీక్షా దివాస్ స్ఫూర్తితో కాకతీయ కళాతోరణం నుంచే పోరాటానికి శ్రీకారం. సమావేశంలో మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. తడిగుడ్డతో గొంతు కోసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్, హన్మకొండ జిల్లాల ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. నవంబర్ 29 దీక్షా దివాస్ కార్యక్రమంపై సన్నాహక సమావేశం జరగ్గా కేటీఆర్ హాజరై బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు ఈయన ఏమంటుండయ్యా రాములు అంటే, ఇప్పుడు ఈ కోయాగా 2007లోనే 2006-2007 మధ్యన బ్రహ్మాండమైన పాదయాత్రకు శ్రీకారం చుడుతుందట. మొత్తం ముచ్చట లేదు, పాదయాత్ర చెయ్యాలి, ముఖ్యమంత్రిని కావాలని కలలుగా అంటుండట పెద్ద మనిషి రాములు. ఇప్పుడు ఏమంటుండయ్యా, బీసీలకు రిజర్వేషన్లు తగ్గించిన కాంగ్రెస్పై పోరాటం తప్పదు. ఎంత సొక్కంపూస మాటలు మాట్లాడుతుర్రు ఇలా. ఈ దండం పెడితే అంతనాడు లేదు, ఇంతనాడు లేదు, సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు. ఆన వచ్చే ఆతలు మాసే జనాలు మర్చిపోయాయి అని అనుకుంటుండు ఈ బుద్ధిగాళ్ళు ఆయన. మరి గతంలో 33% ఉన్న బీసీ రిజర్వేషన్ గుంజుకొచ్చి 22 కలిపిన బాపతి కాదు వీళ్ళు అయ్యా వాళ్ళ నిజమా కాదా? మరి వీళ్ళకి ఏ పాట ఉంది బీసీల మీద ప్రేమ? ఎవరు చూడు బీసీల మీద ప్రేమ, ఎవరు చూడు బీసీలు అయినా ఈ బీసీలకు కూడా ఏమన్నా ఉందా? ఇక ఓ బీసీ సంఘం సంచిలో పొద్దుకంగా సంచిలో ఉంటుంది, ఇక ఓ బీసీ సంఘం పొద్దుకంగా ఒకటి బుచ్చం ఉంటుంది, ఒకటి సంచిలో ఉంటుంది, ఒకటి బుచ్చం ఉంటుంది. ఏమంటే మేము బీసీల కోసం తిప్పల పడుతున్నాం అంటారు, ధర్నాలు అంటారు, ఏదేదో కథలు. ఒక ఇంటినే కలిసిమెలిసి ఉంటలేరు, ఒక ఇంటినే ఒకరి మాట ఒకరు వింటలేరు. ఒక ఊళ్ళే ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని పాలోడే ఓర్వడు, ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని కులమోడే ఓర్వడు, ఒకడు ఎదుగుతుంటే ముందుగాల వాని చుట్టపక్కలు వాని బంధుమిత్రులే ఓర్వరు. బీసీలలో ఉన్న రోగమే ఇది.